హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నా పయనం. నేను మీ హర్షాని. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు ఎంతో రుచికరమైన వెజ్ మ్యాగీని చేసుకుందాం. ఇంకా లేట్ ఎందుకు, తయారు విధానం చూసేద్దాం. సో ఇక్కడ నేను 2 మ్యాగీ ప్యాక్ తీసుకున్నానండి. ఇందులోకి క్యాప్సికమ్, క్యారెట్, ఆనియన్, టొమాటో అండ్ గ్రీన్ చిల్లీస్ అండ్ స్మాల్ కప్ ఆఫ్ గ్రీన్ పీసెస్ తీసుకున్నాను. ఈ గ్రీన్ పీసెస్ని వాటర్లో సోక్ చేసి పెట్టుకున్నాను. తయారు చేసే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకోవాలండి. ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ముందుగా పచ్చిమిర్చి, ఆనియన్ యాడ్ చేసుకోవాలి. ఇవి లైట్గా ఫ్రై చేసుకోవాలి. అలాగే కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు క్యారెట్ కూడా యాడ్ చేసుకోవాలి. క్యారెట్ యాడ్ చేసుకోవడం వల్ల పిల్లలకి ప్రోటీన్ లభిస్తుందండి. ఎందుకంటే మ్యాగీ ఎక్కువ పిల్లలు ఇష్టపడతారు కాబట్టి. ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు క్యాప్సికమ్ కూడా యాడ్ చేసుకోవాలండి. క్యాప్సికమ్ ఫుల్గా ఆప్షనల్ అండి. మీ దగ్గర ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేయొచ్చు. ఇలా ఫ్రై చేసుకోవాలండి బాగా ఆయిల్లో ఫ్రై చేయడం వల్ల బాగా టేస్టీగా వస్తుందండి. ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న గ్రీన్ పీసెస్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఈ గ్రీన్ పీసెస్లో కూడా మనకు ప్రోటీన్ అనేది లభిస్తుంది. సో మనం ఇలాగ వెజిటేబుల్స్ అన్నీ వేసుకోవడం వలన మనకు మ్యాగీ అనేది బాగా టేస్ట్గా, తినడానికి బాగా టేస్ట్గా ఉంటుందండి. తర్వాత టమాటో కూడా యాడ్ చేసుకోవాలి. ముందుగా టమాటో యాడ్ చేసుకోవడం వలన మనకు ఈ వెజిటేబుల్స్ అనేటివి బాగా ఫ్రై అవ్వండి. సో అందువలన నేను లాస్ట్లో టమాటో వేసుకున్నాను. మరొకసారి ఇలాగా గరిటతో ఫ్రై చేసుకోవాలండి. టమాటో కూడా బాగా మిక్స్ అయ్యేంత వరకు. తర్వాత ఇప్పుడు మసాలాలు వేసుకోవాలండి. నేను 2 ప్యాకెట్స్ తీసుకున్నాను కాబట్టి హాఫ్ స్పూను పసుపు, కారం, ధనియాల పొడి తీసుకున్నాను, మిక్స్ చేసుకున్నానండి. బాగా గరిటతో ఈ మసాలాని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ మసాలా కూడా వెజిటేబుల్స్ అన్నిటికీ బాగా పడుతుందండి. తర్వాత మన మ్యాగీ ప్యాకెట్లో ఉన్న మసాలా ప్యాకెట్స్ కూడా వేసుకొని మిక్స్ చేసుకోవాలండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత కాస్త వాటర్ వేసుకోవాలి. ఈ వాటర్ వేసుకోవడం వలన గ్రేవీ టైప్లో వస్తుందండి. ఈ గ్రేవీలోనే వెజిటేబుల్స్ అనేటివి ఉడకాలండి. ఇలాగ బాగా మిక్స్ చేసుకుంటూ ఉండాలండి, అడుగంటకుండా. ఇలాగ బాగా మిక్స్ అయిన తర్వాత ఇప్పుడు ఒక మీడియం సైజ్ గ్లాస్ తీసుకొని 3 గ్లాసులు వాటర్ పోసుకోవాలండి. ఇలాగ 3 గ్లాసులు వాటర్ పోసుకున్న తర్వాత మరొకసారి బాగా మిక్స్ చేసుకోవాలండి. బాగా ఇలాగ వాటర్ మరిగాక ఇప్పుడు మ్యాగీని యాడ్ చేసుకోవాలండి. నేను ఇలా బ్రేక్ చేసుకున్నాను, మీరు అలా కూడా వేసుకొని చేసుకోవచ్చండి.
ఇప్పుడు బాగా మిక్స్ ఒకసారి చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత చూడండి ఇలా వచ్చింది. ఇప్పుడు కాసేపు మూత పెట్టుకోవాలి. ఇప్పుడు మూత తీసిన తర్వాత ఇలా దగ్గర పడుతుందండి. ఫైనల్గా మనం ఫ్లేవర్ కోసం కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేసుకోవాలి. చూసారండి, ఇప్పుడు ఎంతో రుచికరమైన వెజ్ సూపీ మ్యాగీ రెడీ అయిపోయింది. సో ఇప్పుడు మనం ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుందాం. చూసారండి, ఎంతో రుచికరమైన వెజ్ మ్యాగీ రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.